10th క్లాస్లో ఉన్నప్పుడు పెద్ద అవగాహన జనరల్గా ఆ రోజుల్లో పెద్ద ఎవరికి ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్నే నేను. బట్ తర్వాత నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా వేరే చోట అక్కడక్కడ అడ్మిషన్స్ రావడం అలాగా జరిగింది. సో నేను ఎంపీసీ జాయిన్ అయ్యాను. ఎంపీసీ కూడా నేను అనుకున్న ప్లేస్లో రాకపోతే ఎక్కడో వేరే ప్లేస్లో మాధవరం అని ఒక ఊరు ఉంటుంది వెస్ట్ గోదావరిలో, తణుకులో రాలేదనమాట. అంటే అప్పట్లో ఏంటంటే 10th క్లాస్ మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎంపీసీ సీట్స్ ఇచ్చేవారు గవర్నమెంట్ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో. ఇప్పట్లో ఉండేది కాదు అప్పట్లో సిస్టమ్. అట్లాగే ఏదో రోజు సైకిల్ మీద వెళ్ళి వచ్చి అట్లా చదివాం. బట్ ఫైనల్గా సరిగ్గా పాస్ అవ్వలేకపోయాం. బట్ అలాగే సబ్సిక్వెంట్గా 12th క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈలోపు ఉన్న ఫ్యామిలీ కండిషన్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కొన్ని మార్పులు మనకు ఫ్యామిలీలో రావడం వల్ల, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఇంకోటి కానీ రావడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో వన్ పాయింట్ ఆఫ్ టైంలో. జనరల్గా ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాం మనం. జనరల్గా ఎమోషనల్ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఆ ఏజ్లో. సినిమాలోకి వెళ్ళిపోయి సినిమా ట్రై చేద్దామా, వ్యాపారం చేస్తే ఏదైనా మనం సాధించగలమా, ఇలా ఏదో రకంగా అవ్వాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఫ్యాక్టర్ మైండ్లోకి వస్తుంది ప్రతి మనిషికి. ప్రాబబులీ నాకు అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషను, మాకున్న ఆస్తులు పోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు మమ్మల్ని మోసం చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ, చాలా సందర్భాల్లో ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవడం, వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోకపోవడం, అంటే మనకు సంబంధించిన ఆస్తులు వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఏంటంటే జనరల్గా మైండ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా సైకలాజికల్గా మనిషి ఆలోచన చేస్తారు. అయితే డిప్రెషన్లోకి వెళ్తాడో లేదా ఏదో ఆలోచిస్తారు కదా. సో అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటంటే చదవాలి, బట్ నాకు ఆప్షన్స్ తెలియదు, నేనేం పెద్ద తెలివైన ఉండేం కాదు కొని. సో అట్లాంటి టైంలో నేను ఎగ్జామ్ రాసి, పాలిటెక్నిక్ అది రాసి, సో దాంట్లో నేను కౌన్సిలింగ్లో సీట్ వస్తే నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు సివిల్ ఇంజనీరింగే వచ్చింది, నాకున్న ర్యాంక్కి లేదా నాకున్న దీనికి. అట్లాగే నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. బట్ జాయిన్ అయినా కూడా అగైన్ ఇబ్బంది. తెలుగు మీడియం, అదేమో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఎవరో చెప్పరు, మనకి సపోర్టింగ్ సిస్టమ్ ఏమో ఉండదో, మనకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, టీచర్స్ పెద్ద ఏమి ఉండరు. బట్ స్టిల్ ఏదో చెయ్యాలి అన్న తపన ఒకటే మన దగ్గర ఉందంతే, మిగతా ఏమీ మన దగ్గర లేవు.